వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాంబాబు. ఏం చేస్తుంటారు సార్? కటింగ్ షాప్, బార్బర్ షాప్, వ్యవసాయం రెండు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై అంటే ఏముంది, ఆయన ఎవరికే మంచిగా చేయట్లే. ఆయన రైతులను అయితే మస్తు ఇబ్బంది పెడుతుండ్రు, ఏడిపిస్తుండ్రు రైతులను అయితే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, రైతులు సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసే పాలన బాలే. ఏ విధంగా రైతులను అయితే రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా పడలేవు. వేస్తాండ్రు వేయట్లేవు. పోయిన ఆనకాలం వేయలేదు. ఆయన ఎక్కినాక కేసీఆర్ ఇచ్చే పైసలే ఇచ్చిండు. ఇంతవరకు అయితే రైతు భరోసా ఆయన సొంతంగా ఇచ్చింది అయితే లేదు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది, మంచిగా ఉంది. రైతులు బాగా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు బాగా. కాకపోతే విద్యా సంస్థలు అంటే గవర్నమెంట్ జాబులు రావడం కొద్దిగా బాధపడవచ్చు, కానీ రైతులు అయితే బాగుంది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాము. ఏం చేస్తుంటారు సార్? మీ కటింగ్ బార్బర్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. జాబులు ఇచ్చిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్ అనేది ఇచ్చిండు. ప్రస్తుతానికి మంచిగానే ఉంది పాలన అయితే. ఇక రైతు బంధు అనేది వేయలేదు, కానీ అదొకటి ప్రస్తుతానికి మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది, కానీ మా ఆయన కూడా మంచిగా ఉంది. ఆయన జాబులు ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా మైనస్ అయిందండి. ఆయన పాలన మంచిగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. రైతు బంధు చేసిండు, అన్నీ చేసిండు, మంచిగా ఉన్నాయి. జాబులు ఒకటి ఇవ్వడం వల్ల కొద్దిగా కేసీఆర్ది మైనస్ అయింది, అంతే. నిరుద్యోగ వృత్తి వల్ల కొద్దిగా నిరుద్యోగం వల్ల ఆయనకు మైనస్ అయిపోయింది, ఈయనకు ప్లస్ అయింది, అంతే. మంచిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? మాది బాడీ మసాజ్ సెంటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజెంట్ అయితే ఇప్పుడే గాడిలో పడుతుంది. ఆయనకి ఏంటంటే అవగాహన లేక, ఇంతకుముందు ఆయన మంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి శాఖల మీద అన్నిటి మీద అవగాహన రావాలంటే టైం పడుతుంది. సో అది ఇప్పుడు ఒక 1 year అయింది కాబట్టి ఇప్పుడే ఒక అవగాహనకు వచ్చిండు. ఇది ఆర్థిక పరిస్థితుల మీద కూడా ఒక అవగాహనకు వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా మొత్తం అన్ని అప్పులు చేసిపోయింది. పథకాలు ఇచ్చారు, కానీ అట్ ద సేమ్ టైం అంతకు డబ్బులు అప్పులు చేశారు కాబట్టి అది ఆర్థిక భారం అనేది ఖచ్చితంగా రాష్ట్రం మీద ఉంది. సో అవన్నీ కూడా మనోడు రేవంత్ రెడ్డి అది మెయింటైన్ చేసుకుంటూ రావాలంటే టైం పడుతుంది. ఆయన కూడా కొన్ని జాబ్స్ ఇచ్చిండు, ఇంకోటి కొన్ని పథకాలు పెట్టారు. పథకాలు గ్యాస్ ఫ్రీ అనేది ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. కాబట్టి ఈ రైతులకు వచ్చేది రైతు భరోసా ఒకటి ఈలోపు అది కూడా విడుదల చేస్తే ఈ లోటుపాట్లు అనేవి సరి చేసుకుంటే ఈ పాలన విషయంలో కూడా ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉండే, కాకపోతే ఆయన చేసిన దానికంటే రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎక్కువైంది, డబల్. ఇప్పుడు ఆయన ఒక పావులెత్తి చేస్తే ఆయన 20 పైసలు లూటీనే చేసేసిండు. రైతు బంధు ఇచ్చిండు, ఉద్యోగాలు మైనస్ అయిపోయినాయి. ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి కూడా లేకుండా చేసేసారు. ఇంకొకటి ధరణి పెట్టేసి దాంట్లో పేదోళ్ళు చాలామంది లాస్ అయిపోయారు. ఒకరి భూమి ఒకరు తెలియకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, భూమి లేనోనికి పట్టా ఉంది, భూమి ఉన్నోనికి పట్టా లేదు. అవన్నీ కూడా చాలా మైనస్ అయినాయి. జాబ్స్ వేయలేదు. దానివల్ల కేసీఆర్ కూడా ఓడిపోవడానికి కారణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భిక్షం. ఏం చేస్తుంటారు సార్? సుతార్ పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం తెలియదు ఆయన గురించి అసలే. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దరఖాస్తు పెట్టారంటారా? పెట్టినా ఏం ఇచ్చారుగా, ఇల్లు పెట్టిండు, తర్వాత గ్యాస్ డబ్బులు కూడా పడతలేవు అసలు. తర్వాత ఆధార్ కార్డు పెట్టారు, కరెంట్ ఒకటే ఫ్రీ కరెంట్ ఉంది, అంతే. ఏదో 200 లోపు ఉంటేనే కళ్యాణ లక్ష్మి కూడా పడట్లేవు కదా, అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో బాగా ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ కొంతవరకే జరుగుతున్నాయి, అన్నీ జరగట్లేదు అంటారు. అంతేగా మరి, అంతేగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారు, కొన్ని అప్పుడు కొన్ని ఇచ్చారు వాళ్ళు కూడా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సామ్యూల్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరి పాలన అనేది కాదు అది ముఖ్యం. మన అవతల వెనుక చూసుకుంటే మనం కేసీఆర్ గారి పాలన మీద అదో అభియోగాలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వం మీద అభియోగాలు ఉన్నాయి. పొలిటికల్ అనేది ఎవరైనా అంతే, ఏ సీఎం అయినా ఎవరైనా అంతే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో బడ్జెట్ పరంగా వచ్చే బడ్జెట్ బట్టి ఆయన ఏదైనా మన పబ్లిక్ సేవ చేయాలని అనుకుంటుంది. బడ్జెట్ లేని ఎవరైనా చేయలేరు కదా, బడ్జెట్ ముఖ్యం. కేసీఆర్ గారు పోయి అప్పులు తెచ్చేది చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అప్పు ఇస్తట్లేదు, తెచ్చుకుంటట్లేదు.
దానివల్ల జనాల్లో కొంచెం వేరే అభిప్రాయం వస్తుంది. ఇంకా ప్రభుత్వం ఏం చేయట్లేదని నిమ్మలంగా చదువుకుంటే కదా ఏదైనా జరిగేది, ఎమ్మటైతే కాదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, అప్పు తెచ్చిన కోట్లు పెడితే ఉంది, అందరు అదే మంచి పెట్టిన అంటారు. లేకపోతే ఇప్పుడు ఆయన తిట్టినట్టు ఈయన తిడతారు. అవును కదా, ఎవరైనా పబ్లిక్ ఏం కావాలి, పైసా కావాలి, పథకాలు కావాలి. పబ్లిక్ ఇటు అంటే ఇటు, అటు అంటే అటు. ఇది సీఎం ఫాల్ట్ కాదు, ఏది కాదు, బడ్జెట్ ఫాల్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేశ్వరరావు అండి, పోలకంపల్లి వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయదారుని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దేవేందర్ రెడ్డి గారు ఒకటి ఏం చేసిందంటే, ఈ లేడీస్కు పరిపాలన పెట్టి చేసి రోజు బస్సులు కొట్టుకొని చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అనవసరంగా పెట్టింది, అవసరం లేని విషయం పెట్టిండు. ఇది ఫ్రీ అన్న కానీ ఛాన్స్ వస్తే ఆర్టీసీలు మాత్రం ఆడతాం. ఇంకా 4 రోజులు అయితే ఆర్టీసీ కూడా పోతుంది, దివాళు తీస్తుంది. దివాళు తీసినాక ఏముండదు. రైతులకు బంధువులకు ఏమి వేస్తున్నాడు? రైతు బంధువులకు డబ్బులు రావట్లేదు. వేయాలి కదా రైతు బంధువులకు అన్నాడు. ఆముడు ఇవ్వగానే సంబంధం కాదు, ఇచ్చేదాన్ని కూడా కరెక్ట్గా మాట ఇవ్వాలి. మరి ఆర్టీసీ వాళ్ళకి ఇస్తానని ఏమి ఇచ్చిండు? ఆర్టీసీ వాళ్ళకి ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన అప్పు తెచ్చిండు, ఏదో చేసిండు, కష్టపడ్డాడు, నిష్ఠపడ్డాడు. కానీ సరే అతను చేసిండు, కానీ ఇతను కొద్ది రోజులే కాబట్టి చేయలేకపోతుండేమో కావచ్చు. కానీ ఇతను కూడా మంచిగా చేస్తే మళ్ళీ వస్తాడు, లేకపోతే మళ్ళీ కేసీఆర్ రావుతుంది. థ్యాంక్ యూ సార్.